అస్సలాముఅలైకుం, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఈజీగా టేస్టీగా బెండకాయ పులుసు ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా బెండకాయలు, టమాటాలు, ఒక ఉల్లిపాయ, పసుపు, ఉప్పు, కారం, మెంతులు, చింతపండు. చూసారు కదా నేను ఎంత తీసుకున్నానో ఆ క్వాంటిటీలో తీసుకోండి మొత్తం కూడా. టమాటాలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ, ఇవన్నీ కూడా కోసి పక్కన పెట్టుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఎంత టేస్ట్ కావాలో రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను నేను. దీంట్లోనే కొంచెం వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసేయండి. ఇందులో కొద్దిగా వాటర్ పోయండి. పోసేసి పొయ్యి మీద పెట్టేసేయండి. అవి మొత్తం కూడా మెత్తగా అయిపోతాయి కదా, అప్పటి వరకు బాయిల్ చేయండి. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ మెత్తపడతాయి అన్నమాట. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మెత్తపడిన తర్వాత ఇందులో మీరు కోసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేయండి. ఇవన్నీ బాగా కలిపి అందులోనే కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేయండి. బెండకాయలు మెత్తపడిన తర్వాత అందులోనే మీరు కోసి పెట్టుకున్న కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు అందులో వేసేసి కలపండి. బాగా కలిపిన తర్వాత అందులోనే కొద్దిగా మెంతులు వేయండి. మెంతులు వేస్తే ఆ స్మెల్లే వేరేగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత అందులో కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేసి కొంచెం కలపండి, ఎందుకంటే బెండకాయలు మొత్తం పగిలిపోతాయి ఎక్కువగా కలిపితే. సో ఇలా కొంచెం కొంచెం పైన కలిపేసి మూత పెట్టేయండి. చింతపండు రసం ఉంది కదా ఫ్రెండ్స్, ముందుగానే నేను తీసి పెట్టుకున్నాను చింతపండు రసాన్ని. ఆ రసాన్ని మీరు అందులో వేయండి. మూత తీసేసి కర్రీలో వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం తిప్పండి. తిప్పేసి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, పుల్లగా ఉందో లేకపోతే లైట్గా ఉందా అనేది. ఇంకా సరిపోకపోతే ఇంకా చింతపండు పులుసు కొంచెం వేసుకోండి. సరిపోతుంది అనుకుంటే ఇంకా అక్కడితో ఆపేసేయండి. ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి టేస్ట్ చెక్ చేసుకోండి ఎలా ఉందో. ఆ తర్వాత మూత పెట్టేసేయండి. తాలింపు వేయడానికి కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకోండి. ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఇవి చాలు. ముందుగా ఆయిల్ వేడి చేసుకొని అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తాలింపు వేయండి. ఇలా పోపు వేసుకున్నాక బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి ఫ్రెండ్స్. ఈ వేలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.